తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ కు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలు సుమారు 3000 మంది హాజరు కానున్నారు. దీంతో గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో అడుగడుగునా నిఘా పెంచారు. 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మంది పోలీసు బలగాలతో భద్రత పర్యవేక్షిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం అందుబాటులో 1000 మంది ట్రాఫిక్ పోలీసులు, మార్షల్స్ విధులు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో 2 రోజుల పాటు ట్రాఫిక్ ను మళ్లిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ రెడ్డి అందిస్తారు. గ్లోబల్ సమ్మిట్ కు 44 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో వారి భద్రతపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పోలీసులు అనే చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్ సిటీ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల మొత్తం కూడా 1000కి పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. సో ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా కంట్రోల్ రూమ్స్ కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో సుమారు ఈ సమ్మిట్ కి మొత్తం 2500 మంది పోలీసులు బలగాలతో పాటు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సో బందోబస్తు విధుల్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు మొత్తం కూడా ఈ యొక్క సెక్యూరిటీని మానిటరింగ్ చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అలాగే ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఫ్యూచర్ సిటీ, సో ఇక్కడ 1000కి మంది పైగా పోలీసులు, మార్షల్స్ ఆ ట్రాఫిక్ నిర్వహణ కోసం కూడా అందుబాటులో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న ప్రాంతాల్లో కూడా ఇటు ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఉంది. అలాగే ఈ విదేశీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి బస చేస్తున్న హోటళ్ల వద్ద కూడా ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళను ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు బస చేస్తున్నటువంటి హోటల్కి తీసుకువెళ్ళడము, అలాగే ఆ హోటల్స్ నుంచి ఆ సమ్మిట్ కి వచ్చే దారి ఏదైతే ఉందో ఆ దారి గుండా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తిరిగి సమ్మిట్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళకు ఏదైతే అలాట్మెంట్ చేసినటువంటి హోటల్స్ ఉన్నాయో అక్కడికి కూడా వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సంబంధించిన క్లియరెన్స్ తో పాటు అలాగే ఆ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. ఇటు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనర్లతో పాటు సో ఈ 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సీనియర్ అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. సో రేపటి నుంచి సమ్మిట్ అయిపోయే వరకు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలతో పాటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అంతరాయాలు ఎక్కడ ఏర్పడకుండా ఉండడానికి ఒక మాస్టర్ కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ మాస్టర్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఇటు ట్రాఫిక్ తో పాటు అలాగే భద్రతకు సంబంధించినటువంటి మొత్తం మానిటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద రేపు జరిగేటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ కి చాలా చకచక ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ తో కరెస్పాండెంట్ దిలీప్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ నుంచి.